మేము చాలా స్పష్టంగా మొదటి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవిస్తాం, వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా చేస్తామని చెప్పినట్టుగానే చేసుకుంటూ వస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే మహిళలకి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమం కానీ, లేకపోతే ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ఇందిరా క్రాంతి పథం, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మొదలు పెడితే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వడ్డీ లేని రుణాలని, ఇందిరా క్రాంతి పథాన్ని, మహిళల అభ్యున్నతిని, వాళ్ళ కావలసినటువంటి స్వావలంబనని లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ని పూర్తిగా గాలికి వదిలేసి మీరు ఈ రాష్ట్రంలో ఏం చేశారో అందరికీ తెలుసు లెక్కలతో సహా. మేము వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మన కుటుంబ ఆధారంగా ఉండేటువంటి ఈ సమాజంలో, రాష్ట్రంలో మహిళలందరికీ బాధ్యత ఆర్థికంగా నిలదొక్కుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలను చదివిస్తారు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇతర సమస్యలపైన కూడా వాళ్ళు పోరాటం చేసి వచ్చినటువంటి ఆదాయాన్ని ఉపయోగించుకుంటారు. తద్వారా కుటుంబంతో పాటు సమాజం, ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి లక్ష్యంతో వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు వాళ్ళందరికీ ఇప్పించి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని చెప్పాం. 5 సంవత్సరాలు లెక్కగట్టి 1,00,000 కోట్ల రూపాయలని వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతామని చెప్పాం. ఇప్పటికే రాష్ట్రంలో సంవత్సరానికి 20,000 కోట్లు అంటే 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 40 కోట్ల రూపాయల వరకు ఇప్పించాల్సినటువంటి మేము 57,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మహిళలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమం కింద బ్యాంకుతో లింకేజ్ చెప్పి